రాజ్యాంగ నిర్మాతలు ఏ విధంగానైతే రాష్ట్ర విభజన గురించి మరి వ్యూస్ తీసుకోమన్నారో, అభిప్రాయాలు తీసుకునే ప్రయత్నం చేయమన్నారో ఆ విధంగా శాసనసభ వ్యవహారంలో కూడా పూర్తి స్థాయిలో రాబోయే కాలంలో చేపట్టడం జరుగుతుంది. రాజ్యాంగబద్ధంగానే మరి రాబోయే శాసనసభకు సంబంధించిన ఎజెండా ముందుకు సాగుతుందని, ఆ విధమైన కార్యక్రమం భాగంలోనే అందరు కూడా సహకరించాలని మేము కోరుతా ఉన్నాం. తప్పకుండా ఈరోజు జరుగుతూ ఉన్న విభజనకు సంబంధించింది అదే ఒక ముఖ్య ఎజెండా ఐటమ్గా ఉండటం జరుగుతుందని మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు బిజినెస్ అడ్వైజరీ కమిటీలో కూర్చొని నిర్ణయం చేయాల్సింది ఏ ఎజెండాలో ఏది ఉంటుందని, బిజినెస్ అడ్వైజరీ కూర్చున్నప్పుడు ఇదే ఉంటుందని మేము భావిస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు చాలా సందర్భాల్లో ఈ జరిగిన ప్రక్రియను కూడా డ్రాగన్ చేయాలనే ప్రయత్నం చేశారు. కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఒక ఖచ్చితమైన నిర్ణయంతో ఈ ప్రాంత ప్రజల సంబంధించిన 60 సంవత్సరాలుగా ఉన్న సమస్యను పరిష్కారం చేయాలనే దృఢ సంకల్పంతో ముందుకు పోతున్న తరుణంలో ఎవరు డ్రాగన్ చేయాలని ఆలోచన చేసినా దాన్ని విరమించుకోవాలని మేము ఈ ప్రాంత వాసిగా వారిని కూడా కోరుతా ఉన్నాం. చాలా మంది చర్చ పెడితే మేము వ్యతిరేకిస్తాం, దీన్ని అడ్డుకుంటాం అని, అంటే వారి అభిప్రాయం తెలపడానికి ఒక అవకాశం ఉంది. అభిప్రాయం తీసుకోవాల్సిన ప్రయత్నం చేయటం జరుగుతుంది. దీన్ని వ్యతిరేకించడమో సానుకూలంగా ఇవ్వటమో ఎవరి అభిప్రాయాలు వాళ్ళకి తెలియజేసే ఒక కార్యక్రమం జరుగుతుంది. సరే, ఇప్పుడు ఇక్కడ సోనియా గాంధీ జన్మదిన వేడుకలు చెప్తా ఉంటే అక్కడ బ్లాక్ డే చెప్తా ఉన్నారు కదా. అదే నేను ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది. ఈరోజు తెలంగాణకు సంబంధించిన ఒక ప్రధానమైన సమస్యను పరిష్కారం చేసినప్పుడు అనేక సంవత్సరాలుగా ఇవాళనో రేపో పరిష్కార మార్గం ఏర్పాటుపోతా ఉందని వారికి కూడా, ఆ ప్రాంత వాసులకు కూడా, కోస్తా రాయలసీమకు సంబంధించిన మిత్రులకు తెలిసినప్పటికీ ఈరోజు ఈ విధమైన కార్యాచరణ తీసుకోవడం దురదృష్టకరం, బాధాకరం. మేము ఖచ్చితంగా దాన్ని ఖండిస్తా ఉన్నాం. ఈ ప్రాంత ప్రజల మనోభావాలను కూడా సమదృష్టితో చూసే కార్యక్రమం మర్చిపోతా ఉన్నారు. అదే బాధాకరం. ఈరోజు సోనియా గాంధీ గారు తీసుకున్న నిర్ణయం ఏంది? అన్ని పార్టీలు వారి అభిప్రాయం తెలియజేసిన తర్వాత ప్రభుత్వంలో ఉన్న పార్టీ కనుక వారి అభిప్రాయం తెలియాల్సిన సమయం వచ్చినప్పుడు ఒక స్పష్టమైన సమస్య పరిష్కారం మార్గాన్ని వారు చూపించడం జరిగింది. కేవలం సోనియా గాంధీ గారి పైన ఈ విధమైన బురద జల్లే కార్యక్రమం చేయటం సరికాదు. దీన్ని విరమించుకోవాలి ఎవరైనా కానీ. మేము గట్టిగా వారికి చెప్తా ఉన్నాం. అన్ని పార్టీలు యూటర్న్ తిరిగినాయి. అన్ని పార్టీలు యూటర్న్ తిరిగినాయి. వారు ఆ రోజు బిల్లు పెట్టండి మేము సమర్థిస్తాం, ఈరోజు మీరు తీర్మానం చేయండి సమర్థిస్తామని చెప్పిన వారు ఈరోజు వారి మాట ఎక్కడ పోయింది? ఈరోజు తెలంగాణ ప్రాంత ప్రజల వారికి అవసరం లేదా? పార్టీ వ్యవస్థను అనేక మంది ఈ ప్రాంత వాసులు వారి పార్టీ తరఫున మరి ఇక్కడ ఉన్న ప్రాంత వాసులను కూడా కాదనకుండా ముందుకు తీసుకెళ్లడం జరిగింది. అలాంటి సందర్భాల్లో వారి పార్టీలో ఉన్న పార్టీ శ్రేణుల విషయంలో కూడా వారి మర్చిపోవటం చాలా దురదృష్టకరం.